ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు ఎలా రిలీజ్ అవుతున్నాయో చిన్న సినిమాలు కూడా అదే మాదిరిగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే మలయాళం రేంజ్ ఆఫ్ మూవీస్, ఎందుకంటే గతంలో ఒక మంచి సినిమా చూస్తే ఇది మలయాళం నుంచి వచ్చింది, మా సినిమా రిలీజ్ చేద్దామనే టాక్ ఈ మధ్యన పడేది. ఆ విధంగానే ఈ మధ్యన వచ్చిన కమిటీ కుర్రోలు కానీ, ఇప్పుడు వచ్చిన హాయి కానీ, ఇప్పుడు వస్తున్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం గారు ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. ఎందుకంటే కథ, ఒక మంచి కథ కావాలంటే మలయాళం సినిమా వాళ్ళు మంచి కథ పట్టుకుంటారంటారు. ఈ మధ్యన తెలుగులో చిన్న సినిమా కూడా అదే ప్యాటర్న్ వెళ్తున్నారు, అలాగే హిట్ అవుతూ వస్తున్నాయి. సో మారుతినగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, చాలా బాగుంది. రావు రమేష్ గారు, అంకిత్ కోయ, రమ్య పసుపులేటి గారు ఉన్నారు మనతో పాటు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ భయ్య. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 1 వీక్ బ్యాక్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు రిలీజ్ అయ్యాయి. నీ సినిమాలు అదృష్టమైంది, బ్యాక్ టు బ్యాక్ 15th తర్వాత 23rd బ్యాక్ టు బ్యాక్. ఏంటి కొంచెం నర్వస్గా ఉందా, బాధగా ఉందా? 1 వీక్ తర్వాత లేకపోతే 15 days తర్వాత రిలీజ్ అయ్యి ఉంటే కొంచెం ప్రమోషనల్గా కానీ చెప్పడానికి బాగుండేది. కొంతవరకు హ్యాపీ ఉంటుంది, కొంతవరకు ఎంత కొంచెం టైం బ్రీత్ స్పేస్ అని ఉంటుంది. ఏంటి అన్న, హ్యాపీగా ఉందా, నర్వస్గా? అంటే నా 2 మెయిన్ ఫిల్మ్స్ అండి కెరియర్లో ఇవి. ఫ్రైడే 2 ఫ్రైడేల్లో వచ్చేస్తుంది. కొంచెం ఒక 1-2-3 months గ్యాప్లో వచ్చి ఉంటే ఒక దాని నుంచి కొన్ని కాల్స్, ఆపర్చునిటీస్, దాని తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత ఇంకోటి వచ్చి దానివల్ల కొన్ని ఆపర్చునిటీస్ అలా అయితే బాగుండేమో అనుకుంటున్నా మేబీ. బట్ ఇట్స్ ఓకే, మన చేతిలో లేదు. అండ్ ఇట్ ఈస్ సినిమాకి ఏది బెస్ట్ డేటో అప్పుడే వస్తుంది. ఇది కూడా ఒక ఇట్స్ అ థింగ్ టు రిమెంబర్ లైఫ్ లాంగ్. ఇంకా 2 Fridays 2 back-to-back ఫిల్మ్స్ అదృష్టం. సో యా. ఏంటి ఒక అంకిత్ కొన్ని సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే కొంచెం చాలా సెలెక్టివ్గా వెళ్తాడు. చాలా సినిమాలు ఇప్పుడు వరకు చూసిన అతని 11-12 సినిమాలు చేశారు. తర్వాత 2 ఒక 9 hours అది వెబ్ సిరీస్ చేశారు. అన్నీ కూడా సెలెక్టివ్గానే వెళ్తున్నారు. మంచి చిన్నదైనా పాత్ర, చిన్నదైనా సెలెక్టివ్గా వెళ్తున్నారు. ఏంటి అంత హుక్ పాయింట్ ఏంటి దీంట్లో? మెయిన్ లీడ్ అని చేశారా లేకపోతే హుక్ పాయింట్ అని ఉంటుంది? మెయిన్ లీడ్ అనే కాదండి, అంటే హీరోగా ఆబ్వియస్లీ రావు రమేష్ గారు. అండ్ దెన్ ఆయనతో త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్. సో రావు రమేష్ గారితో నేను చేస్తే ఆయన పక్కన నా స్థాయి కొంచెం పెరుగుతుంది. దట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్, రైట్? సో దట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్ సార్. అండ్ దెన్ స్క్రిప్ట్ చదివినప్పుడు ప్రతి పేజ్లో అర్జున్ అనే క్యారెక్టర్ ఉంది. అంతకంటే అదృష్టమే ఉంటుంది సార్. ఇంకా సూపర్ అంకిత్, మీరు చెప్పిన సమాధానం చాలా బాగుంది. రావు రమేష్ గారితో ప్రతి షార్టు ఏదైతే షేర్ చేసుకోవటం అనేది చాలా బాగుంది. నీ దానికి అనవసరం. అటువంటి యాక్టర్తో షేర్ చేసుకునేటప్పుడు కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే అతనేం మామూలు యాక్టర్ కాదు. కొంచెం ఎంతైతే నీకు ఎంతైతే సంతోషంగా ఉందో, కొంచెం ఏమన్నా ఇబ్బంది పడినా కూడా అదే రకంగా ఇబ్బంది ఉంటుంది. ఏమైనా ఫేస్ చేసే అటువంటి అన్న ఇబ్బంది పడటం? ఇబ్బంది అంటే అదే సార్, మనకి బేసిక్గా మన మైండ్లో ఒకటి ఉంటుంది, అమ్మో పెద్ద యాక్టర్, చాలా సీనియర్ యాక్టర్ అయినా మనం ఒక బ్యాగేజ్తో వెళ్తాం ఖచ్చితంగా. ఆ బ్యాగేజే ప్రెషర్ తప్ప ఆయన ఎప్పుడు సపరేట్గా, ఆయన నార్మల్గానే ఉంటారు. మనకు ఆ బ్యాగేజ్లోంచి అతన్ని చూస్తాం కాబట్టి మనకు అమ్మో అన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ హీస్ బీన్ సో కైండ్, చాలా సపోర్టివ్గా. అండ్ ఐ యూస్ టు అప్రిషియేట్ మీ టైమ్. అండ్ దెన్ ఎప్పుడైనా ఒక షార్ట్ బాగా చేసామని అనిపించడం కానీ నేను. అండ్ దెన్ చాలా చక్కగా హగ్ చేసుకొని గ్రీట్ చేసేవారు, చాలా బాగా అనిపించేది. అండ్ నేను క్యారెక్టర్ తగ్గట్టు ఈ సినిమాలో ఆయన సుబ్రహ్మణ్యం అని పిలవాలి. ఓ 15 రోజులు షూట్ అయ్యాక 2-3 సార్లు నాకు తెలియకుండా నాన్న అని పిలిచాను ఆయన. అది కాదు నాన్న అన్నాడు. సో దట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. అండ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ రైడ్. సినిమా అయ్యే టైంకి అయ్యో మళ్ళీ ఇన్ని రోజు సెట్లో కలవనే అన్నాయి ఆ ఫీలింగ్. నిజంగా కమిటీ కుర్రోళ్ళు కానీ ఈ సినిమా కానీ, ఈ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు 11 మంది వాళ్ళు చూస్తున్న టీము ఎక్కడికి వెళ్ళినా గుంపుగా వెళ్ళిపోతారు. సినిమా అయిపోయింది అంతా విడిపోతారు. కరెక్ట్. మీరు అన్నది ఎమోషనల్ డ్రైవ్ అనేది. ఇటువంటి సినిమాలు కొన్ని అటుకే అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ సార్. మేము అందరం కూడా మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనేది ఒక ఇంట్లో చేసాము. వీవ్ డన్ ఇట్ ఇన్ ఒక హౌస్ సెట్లో చేసాము. అసలు రోజు బాలరెడ్డి అన్న, లక్ష్మణ్ అన్న, మేము ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే హరి అన్న, అండ్ దెన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ హర్ష, వీళ్ళందరం రోజు ఆ ఇంటికి వెళ్ళడం, పొద్దున్నే ఏదో చక్కగా కలిసి పని చేసుకొని కలిసి అక్కడే భోజనం చేసి వెనక్కి రావడం. 30 days వీ స్పెంట్ ఇన్ దట్ హౌస్ ఓన్లీ. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ అన్నీ గుర్తొస్తాయి. దెన్ వీ మిస్ బీయింగ్ ఆన్ సెట్ టుగెదర్. సూపర్. రమ్య పసుపులేటి ఎక్కడ గోదావరి జిల్లాలో అనుకుంటా పసుపులేటి అంటే? లేదు, హైదరాబాద్. ఎక్కడ ఉన్నారు పసుపులేటి వాళ్ళు? కృష్ణవంశీ గారు చుట్టాలా ఏంటి? లేదు, చుట్టాలు కాదు, బట్ సేమ్ పసుపులేటీస్ అని తెలుసు అంతే. బట్ ఇక్కడ నుంచి, బట్ నా డాడీ వాళ్ళది నల్గొండ సైడ్. ఓహో. నాన్నగారు కెమెరా డిఓపినా? కెమెరా అప్పటి నుంచి ఇష్టం సినిమాలు అంటే? చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎప్పటి నుంచి వచ్చారండి సినిమాలు? ఏమున్నాయి? విశ్వంబర చేస్తున్నారు ఇప్పుడైతే? విశ్వంబర చేస్తున్నాను. విశ్వంబర అండ్ మ్యాడ్ 2.
బట్ చిన్నప్పుడు నా ఫస్ట్ మూవీ పంచాక్షరి అని చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అనుష్క గారిదా? యా, దాంట్లో ఏం క్యారెక్టర్? దాంట్లో వాళ్ళ నీస్ క్యారెక్టర్. ఓకే. సో అది దాని తర్వాత స్పైడర్ చేశాను, రోల్ చేశాను. దాని తర్వాత హుషారు చేశాను. దాని తర్వాత ఆహాలో దానికి ముందు శ్రీకాంత్ గారితో ఒక వెబ్ సిరీస్ చేశాను. సో కొన్ని చేశాను అక్కడెక్కడ. సో యా, మెయిన్ లీడ్ అయితే ఇదేనా? మెయిన్ లీడ్ యా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. బట్ హుషారులో మెయిన్ లీడ్ BFF అన్ని లైక్ మెయిన్ లీడ్సే. బట్ దిస్ ఇస్ ప్రాపర్ లైక్ హీరోయిన్, సింగిల్ హీరోయిన్. ఓకే. ఏమనిపించింది మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు? నాకు నవ్వు వచ్చింది, ఇలా కూడా ఉంటారా అమ్మాయిలు అనిపించింది. దానికి అది పర్ఫామ్ చేయడంలో మజా వచ్చింది. సూపర్. లక్ష్మణ్ గారు, హ్యాపీ వెడ్డింగ్ ఎప్పుడు 2018 అనుకుంటు కదా? 2018. చాలా చాలా గ్యాప్ అనుకుంటా. చాలా గ్యాప్. 6 సంవత్సరాలు. 6 అంతే. ఏంటి సార్ గ్యాప్ ఏంటి? సినిమా డైలాగేనా? అంతే తీసుకున్నారా? వచ్చిందండి, షూర్ 100% వచ్చింది. అదే హ్యాపీ వెడ్డింగ్ తర్వాత బేసిక్గా మూవీస్ నేనే వెతుక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ నెరేషన్స్కి వెళ్ళడం ఈ కైండ్లో జరుగుతూ వచ్చింది. ఇంకా ఈ కైండ్లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది ఒక 2 years. తర్వాత మారుతి గారి ప్రొడక్షన్లో ఒక మూవీ ఓకే అయింది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అది ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు, ముందుకెళ్ళలేదు అది. సో దాని తర్వాత మేబీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కోసం మేము వెయిట్ చేయాల్సి వచ్చిందేమో. సార్ ఇటువంటి కథలు వస్తున్నప్పుడు సినిమా బాగుంటుంది, ట్రైలర్ బాగుంది, ఇటువంటి మెయిన్ స్ట్రీమ్ అంకిత్ కానీ రావు రమేష్ గారు వీళ్ళు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు ఏమంటారంటే థియేటర్కి కాదు ఓటీటీకి వెళ్దాం అంటారు. చాలామంది ఇటే అంటారు. ఎందుకంటే మొన్న మ్యూజిక్ షాప్ మూతిపడి సినిమా చాలా బాగుంది, ప్రైమ్లో ట్రెండింగ్లో ఉంది 4. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అటువంటి ఏమన్నా అడిగారా మీరు? ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఓటీటీకి పనికి వస్తుంది సినిమా, కథ బాగుంటుంది, అందరికి నచ్చుతుంది, నరేషన్స్ అందరూ వింటారు, కథ బాగుంది చేద్దాం అంటారు. ఆ టైంలో ఓటీటీకి వెళ్దామనే, ఎందుకంటే థియేటర్కి వచ్చే టైం. యాక్చువల్లీ కథ తెలిసిన ఎవ్వరూ ఓటీటీ అనలేదండి. మామూలుగా ఇన్ జనరల్గా మీరు యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ చాలా బాగా ఇచ్చారు. యాక్చువల్లీ మలయాళం కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అని బేసిక్గా కథ ఉండాలి. ఈ కథ వింటే ఎవరైనా సరే థియేటర్కల్ ఫిల్మ్ అంటారు పక్కా 100%. ఎందుకంటే తెలుసు, ఎందుకంటే థియేటర్లో ఎలా జనాలు ఎంజాయ్ చేస్తారో అందరికీ తెలుసు అనమాట. ఈ కథ తెలిసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి. వేరేజ్ కథ తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఒక మీడియం బడ్జెట్ సినిమాలని ఓటీటీని మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు. ఆడియన్స్ ఫిక్స్ అవ్వట్లేదు, 100% ఆడియన్స్ ఫిక్స్ అవ్వట్లేదు, ప్రేక్షకులు ఫిక్స్ అవ్వట్లేదు, మనం ఫిక్స్ అయిపోతున్నాం. ఒక మీడియం బడ్జెట్ అంటే ఓటీటీ, లేదు అనుకుంటే ఇలా అనేసి అనుకుంటున్నాం. కానీ రీసెంట్గా వచ్చిన మూవీస్ తీసుకోండి. ఇప్పుడు డీజే టిల్లు థియేటర్ టిల్లు స్క్వేర్, దానికి సామాజికవర్గం, జాతిరత్నాలు, ఇక ఇలా చాలా మూవీస్ థియేటర్లో అద్భుతాలు చేశాయి కదా. వాటిలో ఏదో ఎలిమెంట్ హిట్ అవుతుంది ట్రైలర్లో. మీరు ట్రైలర్ బాగుంది, సాంగ్ లేకపోతే డిజిటల్లో చెప్పినప్పుడు సాంగ్ హిట్ అవటమో, ట్రైలర్ కొంచెం క్యాచీగా ఉండటమో, దీంతో కనెక్ట్ అవటమో, అటువంటి ఎలిమెంట్స్ జరుగుతుంది. మనదేమో ఫ్యామిలీ డ్రామా, కామెడీ డ్రామా, అది వేరు ఆ ప్యాటర్న్. మీరు చెప్పిన ఉదాహరణ బాగుంది కానీ బట్ కనెక్టివిటీ వేరుగా ఉంది. అందువల్ల నేను లేదు, మీరు సినిమా చూడండి. అయ్యో, మీరు సినిమా చూడండి, అదే చెప్తున్నా. మీరు ట్రైలర్ ఏదైతే ఉందో ట్రైలర్ మీరు చూసిన 10%. సార్ రావు రమేష్ గారిని హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు, కత్తిమీద సాము లాంటిది. ఎందుకంటే కొత్త డైరెక్టర్లతో పెద్ద సీనియర్ యాక్టర్ని డీల్ చేయాలంటే అది ఈజీ ఏం కాదు. వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయడమే చాలా కష్టంగా ఉంటుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది. చెప్తే ఒక్కోసారి సీన్ తక్కువ, ఏమాత్రం లైటర్ వేవ్లో ఉన్నా కూడా మిమ్మల్ని ఎట్లా కేర్ చేస్తారో అనేది చూస్తాం. ఇండస్ట్రీలో తెలిసిన విషయం. ఇంకా సీనియర్ 100 సినిమాలు చేసి ఉంటారు. ఎట్లా ఆయనతో ఏమన్నా హడ్డిల్స్ పడ్డాయి? ఎందుకంటే అంత ఈజీగా ఏముండదు హ్యాండిల్ చేయడం అనేది. మనం బాగా చేసాం అంటారు కానీ అంతే, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ చాలా బేసిక్గా అదే కరెక్ట్ అండి. ఎందుకంటే నిజంగా మనకు పని తెలిసినప్పుడు మనల్ని ఎవరు ఏమనరు. మనకు పని తెలియకుండా మనం పని చేయకపోతేనే అంటారు, అంతే కదండి. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను రావు రమేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒక బ్యాడ్ సీన్ చెప్పాను, ఒక బ్యాడ్ డైలాగ్ చెప్పాను అంటే బేసిక్గా తలా తోక లేకుండా ఏదో చెప్తున్నాను, ఆబ్వియస్లీ అంటారు కదా. ఆబ్వియస్లీ అది కామన్ ఖచ్చితంగా. ఇప్పుడు నా దగ్గర పనిచేసే ఆర్టిస్ట్ కానీ యాక్టర్ కానీ సరిగ్గా చేయలేదనుకోండి, యాక్టింగ్ రాదానే అంటాను, తిడతాను ఖచ్చితంగా. అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా అలాగే అంటాను. ఆబ్వియస్లీ మనకి ఇక్కడికి వచ్చింది పని చేయడానికి, నాకు పని తెలుసు. అంటే కథ ఏంటి ఇదేంటి నా కథ వరకు నేను 100% ష్యూర్, 100%. వెళ్ళి రమేష్ గారికి కూడా అదే చెప్పాను, నా కథ ఏదైతే ఉందో అది చెప్పాను. ఆయన జెన్యూనిటీగా అనిపించింది అండ్ ఇది వర్క్ అవుతుంది అనిపించింది. ఏదో డ్రామా మిక్స్ చేసి ఏదో స్లో మూవీ కైండ్ ఆఫ్ కాదు, ఆయనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి.
త్రూ అవుట్ ఆయన కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని నేను పర్ఫామ్ చేయగలను, దీన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలను ఆయన కనిపించింది. ఏ క్వశ్చన్ అడిగినా సరే నా దగ్గర ఆన్సర్ ఉంది. సో నాకైతే మీకు ఎక్కడ దొరికాడు సుబ్రహ్మణ్యం? మీ మైండ్లో ఎక్కడ దొరాడు, ఎప్పుడు దొరాడు? ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. కొన్ని ఊర్లో ఉంటారు ఇటువంటి సుబ్రహ్మణ్యం లాంటి క్యారెక్టర్, ఇంటికాడ పని చేయకుండా పిల్లల మీద ఆధారపడుతూ ఉండేది క్యారెక్టర్ అనేది కొడుకు మీద ఆధారపడుతుంటారు. ఊర్లో ఉంటారు. ఎక్కడి నుంచి పట్టుకున్నారు? మీరే అన్నారు కదండి బేసిక్గా ఉంటారు అనేసి. ఉంటారు యాక్చువల్లీ చాలామంది ఉన్నారండి. యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ నాకు రమేష్ గారు ఒక మాట చెప్పారు, భలే అనిపించింది. మనం చాలా తక్కువ అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు లక్ష్మణ్ అనేసి. సీరియస్లీ చాలా బాగా అనిపించింది నాకు ఆ మాట. మనం అనుకుంటాం అంటే వీళ్ళు ఏంటి అన్న ఫీలింగ్లో ఉంటాం, కానీ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఫోన్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఫోన్స్ అలవాటు ఉండదు, ఏదో పాత నోకి ఫోన్లోనే వాడుతుంటారు. వాట్సాప్ వాడడం కూడా చాలామందికి వచ్చి ఉండదు. ఇప్పుడు కొంతమంది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాత్రమే చూడగలరు. ఫోన్పేలు, జీపేల వరకు కూడా వెళ్ళట్లేదు వాళ్ళు. సో దట్స్ ఎ వెరీ కామన్ థింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. వాళ్ళని టచ్ చేస్తే చాలా దొరుకుతాయి అనమాట. సో సుబ్రహ్మణ్యంని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి పట్టుకొచ్చారు సుబ్రహ్మణ్యం. అంకిత్, ఈ మధ్యన చూస్తున్న సినిమాలు, నువ్వు చేస్తున్న సినిమాల దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు సినిమా మొత్తం మారిపోయింది. పెద్ద హడావుడిగా చేసి పెద్ద బడ్జెట్లు పెడితే వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే చిన్న కథ ఏదైతే ఉందో కన్స్ట్రక్టివ్గా వెళ్తే అది చిన్న సినిమా అయినా మంజుమల్ బాయ్స్ దగ్గర నుంచి అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది సినారియో? మీరు చూసినప్పుడు దగ్గర నుంచి ఇప్పుడు సినిమా పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళ కరోనా తర్వాత ఆడియన్ ఎంగేజ్ చేయడం చాలా టఫ్ అయిపోయింది 2019 నుంచి. ఎందుకంటే ఏమాత్రం సీన్ ఏదైనా లూజ్ వచ్చినా, ఏదైనా బాగోపోయినా వాడు ఫోన్లోకి వెళ్ళిపోతాడు. వాడు రీల్స్ చూస్తూ ఉంటాడు, ఎట్లా చూస్తూ ఉంటాడు. ఎట్లా మీరు ఆయన ఏమాత్రం ఒక్క సెకండ్ ఎంగేజ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం. ఎట్లా అనిపిస్తుంది? యాజ్ ఏ మేకర్గా ఆయనకి టఫ్ అనిపిస్తుంది, యాజ్ ఏ ఆర్టిస్ట్గా కూడా మీకే ఏమన్నా సీన్స్ తీసేటప్పుడు కూడా మీకు కూడా తెలిసిపోతాను చూస్తారా చూడరా అనేది కానీ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడున్న సినిమాలు చూస్తున్నప్పుడు. ఫస్ట్లీ నేను అంత మేధావని కాదండి. నేను మంజుమల్ బాయ్స్ చూడలేదు, ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ డెంట్ వాచ్ దట్ ఫిలిం. నేను ప్రాపర్ కమర్షియల్ ఆడియన్ అండి. ఓకే, నేను ఇంద్ర మళ్ళీ చూస్తా, ఒక్కడు మళ్ళీ చూస్తాను. నేను ఈ టైప్ బేసిక్గా. నేను మిస్టర్ బచ్చన్కి ఎక్సైటెడ్గా ఉన్నాను. మీ సినిమా కంటే నా సినిమా ఆబ్వియస్లీ నేను చేశానండి, బట్ రవితేజ చూడండి, ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ఎలాంటి ఆడియన్నో చెప్తున్నాను మీకు. ఆయి ఖచ్చితంగా హిట్ అవుద్ది, లాంటి సినిమాలు కూడా నేను చూస్తాను. బట్ హీరో దట్ ఈస్ దేర్ ఫర్ మీ. బట్ మీరు అన్న దాంట్లో నేను ఒక్కదానికి సమాధానం చెప్పగలను. మిగతా కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా మారాయి ఇవన్నీ నాకు అంత ఎనలైజ్ చేసే అంత నాకు ఇంకా లేదు. వన్ థింగ్ ఈజ్ అటెన్షన్ స్పాన్ అయితే తగ్గిపోయింది జనాలది. దట్ ఐవ్ నోటిస్డ్. బికాజ్ మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే మనం చూస్తే ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుతుంటే అందులో ఒక 5 సెకండ్లు ఫోన్ తీస్తారు. సో మనిషి అటెన్షన్ స్పాన్ అనేది ఖచ్చితంగా తగ్గింది. అండ్ దెన్ ఆబ్వియస్లీ మారుతోంది కాబట్టి ఇంకా స్క్రీన్ ప్లేలో ఆర్ వాట్ ఎవర్ ఇంకా టైట్ చేయాలి మేబీ. అసలు జనాలకు ఆ గ్యాప్ ఇవ్వకుండా చేయాలి మేబీ అండ్ ఆల్ దట్. అది ఐ థింక్ దేర్ ఆర్ అదర్ డైరెక్టర్స్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీ విత్ మై యాక్టింగ్, నేను ఇప్పుడు ఒక స్క్రిప్ట్ నాకు ఇస్తే an యాక్టర్గా నేను ఎక్కడన్నా ల్యాగ్ లేకుండా, లేదంటే డైలాగ్ కొంచెం ఫ్లాట్ ఉంటే ఏం చేయగలను నేను, అక్కడున్న యాక్టివిటీతో ఏమైనా ఫిల్ చేయగలనా, ఇంతవరకే నేను ఆలోచించగలనేమో. బట్ హోల్ యాజ్ అ స్క్రిప్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్, ఐ డోంట్ థింక్ ఐమ్ దేర్ యెట్. ఓకే, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ కమిటీ కుర్రాళ్ళు కానీ ఆయి కానీ ఒకే ప్రాంతానికి సంబంధించిన సినిమాలు రెండు కూడా గోదావరి ప్రాంతానికి కాదండి. కదా ఆయి ఒకటి, కమిటీ కుర్రాళ్ళు సారీ మారుతినగర్ అనుకున్నాను. ఆయి కమిటీ కుర్రాళ్ళు, అవునండి. ఒకే ప్రాంతానికి సంబంధించింది, రెండు కూడా స్నేహం గురించి, ఫ్రెండ్షిప్ గురించి. అవునండి. ఏమన్నా ఒకదాని వల్ల ఒకదానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? రెండు మీకు తెలిసిన సినిమాలే, రెండు మీ సినిమాలే. సార్ నాకు నిజంగానే తెలియదు సార్. అండ్ నాకు ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన వచ్చినా సరే నేను వెంటనే ఎందుకు అని ఆపుకుంటాను బేసిక్గా. బికాజ్ మనం ఎప్పుడన్నా ఒక ఆస్పెక్ట్ మీద అంటే ఒక కంక్లూజన్కి రావడానికి కానీ, ఒక కమెంట్ చేయడానికి కానీ నాకు తెలిసి వీ నీడ్ టు హ్యావ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. అండ్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అ రూట్ లెవెల్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఇవి అవి నాకు అంత తెలీదు. బట్ ఒకటైతే మేబీ అన్ని మనకు తెలియదు కదండి. ఒకటి ఆల్రెడీ ఒక ఫ్రెష్ గోదావరి సినిమా వచ్చింది కాబట్టి ఇది కొంచెం మళ్ళీ ఇంకో గోదావరి సినిమా అని అనిపించొచ్చేమో. లేదు, గోదావరి సినిమా ఊపిలో ఉంది కాబట్టి ఇది కూడా ఇంకోటి వెళ్తారేమో. ఐ డోంట్ నో. ఇవాళ లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. ఇవాళ ఆడియన్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది కదా. ఒక సినిమాకి వెళ్ళాలంటే కనీసం 2,000 అవుతుంది, ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అనుకుంటే. ఇప్పుడే చూసాం కదా, సేమ్ కుర్రోళ్ళది, యంగ్స్టర్స్ది, మళ్ళీ ఇంకో 1 వీక్ తర్వాత అదే వస్తుంది. ఈసారి చూద్దాం, లేకపోతే ఓటీటీలో చూద్దాం అనే ప్యాటర్న్ వాళ్ళకి రాదంటారా? అంటే నేను అనుకునేది మనం మాట్లాడే విధానం మార్చాలేమో అని సార్ నేను అనుకునేది సమ్టైమ్స్. బికాజ్ అదే ఆడియన్
ఇప్పుడు చాలామంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దే రెఫర్డ్ ఇన్ కాఫీ షాప్స్. వాడు అదే కాఫీ షాప్కి వెళ్తాడు, వారానికి 3-4 చల్లేస్తాడు, అదే కాఫీ మళ్ళీ 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 తాగుతాడు. బేసిక్గా మనకి వేరే యావిగేషన్స్ ఇన్స్టాగ్రామ్లు కానీ ఇవి కానీ వాట్ ఎవర్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి బోల్డ్ ఎంటర్టైన్మెంట్ ఉండడం వల్ల మేబీ మనం సినిమా గురించి ఇలా అనుకుంటున్నామేమో. కానీ ఇప్పటికీ సార్ మంచి సినిమాలు వస్తే నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దేర్ డేస్ ఇన్ మై లైఫ్ వేర్ ఒకరోజు మాల్కి వెళ్ళి పొద్దునెళ్ళి ఈవినింగ్ బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి 3 సినిమాలు చూసి. ఐ డిడ్ థింగ్స్ లైక్ దట్. ఐ థింక్ వస్తారు ఖచ్చితంగా. అది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంకిత్? అది నాకు తెలియదు సార్. నాకు అదే అన్నాను, ఐ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్ బిఫోర్ ఐ కమెంట్. ఐ థింక్ నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని నమ్మకం. అండ్ ఇంకోటి వీ హ్యావ్ 5 days సార్. సో 5 days ఇప్పుడు ఈ హాలిడే వీకెండ్లో. అండ్ సార్ మందు సిట్టింగ్ వేసినా లేదంటే ఒక సిగరెట్ కాల్చడానికి పక్కకి వెళ్ళినా ఒక ఛాయ్ తాగడానికి వెళ్ళినా నలుగురు కలిసి చేస్తారు సార్. సినిమా థియేటర్లో కూడా అలాగే చూస్తారు. మనకు లోపల అది ఉండిపోయింది. వీ విల్ డూ ఇట్ లైక్ దట్. గతంలో మీరు చెప్పింది నిజమే. గతంలో ఎంటర్టైన్మెంట్ అనేది సినిమా ఒక్కటే ఉండేది. ఇప్పుడు సార్ మీరన్న మంజుమల్ బాయ్సే, మారలేదా? ఓకే మీరన్న మంజుమల్ బాయ్సే అదే థియేటర్లో అన్సేప్ చేసింది కదా సార్. అంతా అందరూ థియేటర్కి వెళ్ళే కదా చూసారు. ఇంట్లో కూర్చొని చప్పట్లు కొడితే కలెక్షన్స్ రాలేదు కదా. నేను రారు అనట్లేదు, అదే అంటున్నా. యూ క్రియేట్ దట్. వాడిని ఫోన్ ప్రపంచించి బయటికి తీసుకొచ్చేంత కంటెంట్ అండ్ లిటిల్ బిట్ మేబీ ఆ మూవీ టాక్ తెప్పించగలిగితే ఖచ్చితంగా వస్తారు. అండ్ ఐ కెన్ వెరీ షూర్లీ సే మారుతి నగర్ సుబ్రహ్మణ్యానికి ఆయకి ద ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్, దే విల్ షూర్లీ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. సూపర్. ఇప్పుడు సినిమా చూసినప్పుడు తెలియని ఆడియన్స్ ఉంటారు. అంకిత్ కోయ, రావు రమేష్ గారిని చూసుంటారు. ఈయన మెయిన్ లీడ్ చేస్తున్నాడు, అంకిత్ కోయ ఉన్నాడు. వీళ్ళిద్దరు సరిపోతారా? ఒక ఆడియన్ ఒక 300 రూపాయలు టికెట్ కొనుక్కుని థియేటర్కి రావాలి అనుకుంటే మేమిద్దరం సరిపోం సార్. కథ లేకపోతే బ్రిలియంట్ కథ ఉంది సార్. లక్ష్మణ రాసింది బ్రిలియంట్ కథ ఉంది. ఆ కథలో మేమిద్దరు ఉన్నాం. ఆయన హీరోగా ఉన్నారు, నేను ఆయన కొడుకుగా ఉన్నాను. ఆ కథే బ్యాక్గ్రౌండ్. మేము మాట్లాడేది ఏంటి సార్? కథ మాట్లాడతాం. కథ బట్టి వచ్చే డైలాగులు మేము ఇద్దరం సరిపోం. మేము ఇద్దరం నుంచుంటే చూస్తారని లేదు కదా సార్. బ్రిలియంట్గా ఆయన స్క్రిప్ట్ రాశారు. దానికి తగ్గ పంచులు ఉన్నాయి, దానికి తగ్గ ట్విస్టులు ఉన్నాయి. కరెక్ట్గా కరెక్ట్ టైంలో యూనో దేర్ ఇస్ దట్ హై పాయింట్. అబ్బా నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న ఫీలింగ్ ఉంది. బ్రిలియంట్ క్లైమాక్స్ ఉంది. క్లైమాక్స్ ఆ ట్విస్ట్ అసలు ఎవ్రీబడి విల్ లవ్ దట్ ట్విస్ట్. ఆ హై క్రియేట్ చేసి అని చెప్పేసి తక్కువ ఆ ట్విస్ట్ భలే ఉంటుంది. ఆ అడ్రినల్ క్రియేట్ చేసి. సో యా. రమ్య, చాలా ఇంటలెక్చువల్గా ఉన్నాడు అంకిత్. అలాగే ఉంటాడా లొకేషన్లో? లేకపోతే నువ్వేమో హైపరు, అతనేమో చాలా కామ్గా. నిన్న హీరోయిన్ కూడా పొగుడుతుంది, ఆయన చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అతనితో పాటు కూర్చుంటాను చెప్తుంది. సార్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు యాక్చువల్లీ నాలెడ్జ్ లేదని చెప్పాను సార్. నాలెడ్జ్ అంటే అట్లా ఉన్న వాళ్ళే లేరని చెప్పుకుంటారు కదా. అట్లా పక్కన వాళ్ళు నోటీస్ చేసి చెప్పాలి అట్లా. అందుకే నేను చెప్పాలి అని చెప్పి నాకు నాలెడ్జ్ లేదు అని. బట్ ఏదేదో మాట్లాడుతుంది. లేదు. సో హీ ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ వెరీ నైస్ పర్సన్. అంతేనా? అంతే. ఎట్లా ఉంటుంది నీ క్యారెక్టర్? బబ్లీగా ఉంటుందా? యా, ఇట్స్ వెరీ బబ్లీ క్యూట్ అండ్ చాలా నైవ్గా కూడా ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ ఫనీ క్యారెక్టర్. విశ్వంబరాలో ఏంటి మీ క్యారెక్టర్? ఐఎమ్ డూయింగ్ చిరంజీవి గారు యంగెస్ట్ సిస్టర్. ఎంతమంది ఉన్నారు? 3-4. బట్ యా, ఐఎమ్ డూయింగ్ దాట్. అయిపోయిందా మీ పోర్షన్? లేదు, ఇంకా 10 days ఉందండి. 10 days. యా. ఎట్లా ఉంటుంది ఈ సినిమా? I think that will be very nice. I really like whatever నేను యాక్ట్ చేసింది అయితే. I really liked it, and of course it's చిరంజీవి గారు. Come on, like. మీరు నాకు అడిగిన క్వశ్చన్లో నాకు తెలిసి ఈ క్వశ్చన్ మార్చి లక్ష్మణ్ ఒకటి అడగాలి. అన్న ఇప్పుడు అన్నారు కదన్న థియేటర్కి ఎందుకు వస్తారు ఆడియన్స్ అని. ఒక 4 సీన్లు చెప్పండి అన్న. ఏ సీన్ల కోసం ఆడియన్స్ థియేటర్కి రావాలా చెప్పండి లక్ష్మణ్ గారు. చెప్పండి అన్న. అండ్ నేమ్ దోస్ సీన్స్, క్లైమాక్స్ అని కానీ అలా ఇంటర్వెల్ బ్లాక్ ఆబ్వియస్లీ అలా నేమ్ చేయండి సీన్స్. సరే, యాక్చువల్లీ ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ సీన్స్ ఉంటాయి. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ సీన్స్ అంటే బేసిక్గా ఇంట్లో ఎవరు, బేసిక్గా రమేష్ గారు, ఇంద్రజ గారు, అంకిత్, బేసిక్గా అన్నపూర్ణమ్మ గారు. ఇది ఆ బ్లాక్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 3-4 minutesకి వస్తుంది ఆ బ్లాక్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రైలర్లో కూడా చూస్తే బేసిక్గా అరవింద్ గారు అబ్బాయి అయిన వెంటనే మన ఇంట్లో సిచ్యువేషన్కి, ఇమాజినేషన్కి ఏమైనా సంబంధం ఉందని ఆ బ్లాక్ హైలైట్ అవుతుంది. అంటే హైలైట్ అని కాదు, బేసిక్గా ఆ బ్లాక్ దగ్గర స్టార్ట్ అవుతుంది. తర్వాత రమ్య ఇంట్రొడక్షన్ అయిన తర్వాత రమ్య వాళ్ళ ఇంట్లో అది హిలేరియస్ ఉంటుంది. అది హిలేరియస్ ఉంటుంది. అక్కడ రమ్య
రమ్య మాట్లాడడం, రమేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, అండ్ అంకిత్ ఇది కానీ, అండ్ హర్షవర్ధన్ గారు రమ్య వాళ్ళ ఫాదర్గా చేశారు. దట్ విల్ బి వాడ్కా సీనా వాడ్కా ఏదో అయ్యో అది లేటర్ వచ్చేది. దానికి ముందే ఫస్ట్ టైం రమ్య ఇంట్రొడక్షన్ అప్పుడు. ఆ తర్వాత మీరు చెప్పిన ఓట్కా సీన్ అది హిలేరియస్గా ఉంటుంది. లాస్ట్లో ట్రైలర్లో ఒక షాట్ ఉంది కదా, ఎంత ఆయనకి ఇవ్వాల్సింది లక్ష అనేసి ఆయన గీతార్చన అరవింద్ గారు ఇస్తారు. దట్ ఈజ్ ఐ మీన్ ఇంకా పీక్స్కి వెళ్తుంది అనమాట అక్కడ. ఏంది అరవింద్ గారిని అలా వాడారేంటి? అరవింద్ గారు మన తెలుగు వాళ్ళందరికీ కావాల్సిన వ్యక్తే కదా, తెలిసిన వ్యక్తి. అరవింద్ గారు ఇవ్వటం ఎందుకు? బేసిక్గా నా ఉద్దేశం అంతా ఇంటర్లింక్ ఏమైనా ఉంటుందా సినిమాకి అన్న? ఉందండి. బేసిక్గా అంకిత్ అదే గెటప్ చేశారు కదా. కాదు బేసిక్గా అంకిత్ తను అరవింద్ గారు అబ్బాయిని ఫీల్ అవుతుంటాడు. ఫీల్ అవుతుంటారా? ఉంది. నేనేదో స్కిట్ ఏ ఉంటుందేమో అట్లా లేదు, సినిమా మొత్తం అసలు ఆ ఊహలో ఉంటాను. అందుకే సుబ్రహ్మణ్యం అంటారు. మనోడు బేసిక్గా అరవింద్ గారు అబ్బాయి అన్నట్టు ఫీల్ అవుతుంటాడు అనమాట. మామూలుగా అందరూ ఫీల్ అవుతుంటారు కదా, నేను కోటీశ్వరం కొడుకు అన్నో ఇంకేదో అనుకుంటూ ఉంటారు కదా. సేమ్ అలాగా మళ్ళీ వస్తారు అరవింద్ గారు వచ్చి తీసుకెళ్తారు అన్న ఫీలింగ్లో ఉంటాడు అనమాట మనోడు. సో అందుకని అది సూపర్. ఇప్పుడు మీరు చెప్పిన కారణంగా అయినా చూడాలి కంపల్సరీ. లేదు ఆయన అన్నట్టు అందరూ వస్తారు. ఇప్పుడు చెప్పింది నేను చాలా మచ్చుకి చెప్పాను. అసలు చాలా అన్నపూర్ణమ్మ గారి సీక్వెన్స్, అదే అన్నపూర్ణమ్మ గారి ఇంటర్వెల్ ఆ సీక్వెన్స్ వస్తారు సీక్వెన్స్ అదిరిపోతుంది, ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుంది. అండ్ లేదు మీరు సినిమా చూస్తున్నారు మీరు చెప్తారు, చాలా సీక్వెన్సెస్. సూపర్. ఏంటండి సబితా గారిని ఏంటి ప్రొడక్షన్ వేరు కదా, ఓన్లీ ప్రజెంట్సే? తబితా సుకుమార్ గారు ప్రజెంట్స్ ఏంటి కావాలని తీసుకొచ్చారా లేకపోతే ఆవిడకన్నా వాళ్ళు పార్ట్నర్సా అట్లా? లేదు, బేసిక్గా మూవీ చేసిన తర్వాత నేను ఒక రిక్వెస్ట్ చేసి ఒకసారి చూడమన్నాను మూవీని, ఒకసారి ప్రివ్యూ చేసాం అనమాట. ఆవిడ ప్రజెంట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? చిన్న క్యూరియాసిటీ అంతే. మూవీ చూసి తనకి విపరీతంగా నచ్చింది, చాలా బాగా నచ్చింది అనమాట. నచ్చిన తర్వాత సరే దీనికి నేనేం చేయగలను అన్న టైప్లో అనుకుంటున్నాను. నేను సబితా గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారని అడిగాను. ఆవిడైనా లేకపోతే ఇంకెవరి దగ్గరైనా పెట్టుకుంటే ఇంకా తెలుస్తుంది కదా. ఆవిడ సుకుమార్ గారి వైఫ్, ఆవిడ పెద్దగా బయటికి రారు. ఆవిడ ప్రెజెంట్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని లేదు, సుకుమార్ గారిది అయితే ఇంకా బాగుంటుంది కదా. బేసిక్గా తను కూడా ఏమనుకున్నారంటే, ఐ మీన్ సబితా గారు కూడా ఏమనుకున్నారంటే, సుకుమార్ రైటింగ్స్ ఉంది బేసిక్గా, సుకుమార్ రైటింగ్స్ అండ్ మైత్రి ఉన్నారు కదా. బేసిక్గా మణిమూల్ బేసిక్గా కొలాబరేషన్స్లో వస్తూ ఉంటాయి మూవీస్ బేసిక్గా. సో ఆ కైండ్ నుంచి ట్రై చేద్దాం అనేసి అనుకున్నాం. బేసిక్గా అలా వస్తుందేమో అన్న టైప్లో అనుకున్నాం అనమాట. వేరాజ్ తబితా గారు ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి ఈ మూవీతో ట్రావెల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 4-5 months నుంచి ట్రావెల్ అవుతున్నారు. సో సుకుమార్ గారు వీళ్ళందరూ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ చూసిన తర్వాత ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కది అంత డీటెయిలింగ్గా ఆవిడ చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది ఇంకెవరిది పైన ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్ అని పడింది అనుకోండి, దట్ విల్ బి సుకుమార్ రైటింగ్స్ ఫిలిం అండ్ సుకుమార్ గారి ఫిలిం అవుతుంది. వేరాజ్ తబితా గారు ఇంత చేస్తున్నప్పుడు బేసిక్గా అందరూ సుకుమార్ రైటింగ్స్ అండ్ మైత్రి రవి గారు, నవీన్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే లేదు దిస్ ఈజ్ యువర్ ఫిలిం, ఇది మీ ఫిలిం అని చెప్పి తబితా సుకుమార్ ప్రజెంట్ చేసుకుంటే, నాకేంటంటే నాకు సుకుమార్ గారు కావాలి, అది సుకుమార్ రైటింగ్స్ కైండ్ ఆఫ్ ఉంటే బాగుంటుంది, లేదు అనుకుంటే సుకుమార్ గారు కావాలి, ఆ పేరు కావాలి అనుకున్నాను. అది తబితా సుకుమార్ రెండు వర్కౌట్ అయిపోయింది. ఇక్కడ రాశారు ఓవరాల్గా 23వ తారీఖు చాలా సినిమాలు ఉన్నాయి, ఏం చెప్తారు? సినిమా వస్తాయిలేండి, మీరు కామ్గా ఉండి వచ్చేస్తారు. అలా అంటారా? మీరు 15వ తారీఖు ఫస్ట్ అనౌన్స్ చేస్తుంది మీరేనా? లేదు స్మార్ట్ చేశారు. రైట్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి, వచ్చేస్తుంది మీకు పోటీ చాలా 4-5 మీకు తెలియకుండా పేపర్ చూస్తే ఆ రోజు 8వ 9వ రిలీజ్ అవుతాయి. 23rd ఎన్ని వచ్చినా పర్లేదు సార్, ఏమంటావన్నా? ఎన్ని వచ్చినా పర్లేదు సార్. ఓకే, అయితే సినిమా ఏంటి మెయిన్ యూఎస్పీ అంటే కామెడీ ఫ్యామిలీ డ్రామానా? హిలేరియస్ అంటే మొత్తం నవ్వుకోవడమే యూఎస్పీ సార్. అండ్ దెన్ ఇందులో ఉన్న కథ, ఆ కథ కూడా చమత్కారం ఉండడం. అండ్ దెన్ వెరీ రిలేటబుల్ ఇట్ ఈస్. ఇందాక అన్నట్టు మనం తక్కువ మంది ఉన్నాం అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇట్ ఈస్ వెరీ రిలేటబుల్. సో ఇది ఒక 2 వారాలు 2 కాదు 3 వారాలు థియేటర్లో ఉండే సినిమా అని నమ్ముతున్నాం అందరం గట్టిగా. సూపర్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా సినిమా చూసి తప్పకుండా సార్ ఇదే 10 మందికి చెప్పాలనుకో. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సినిమా అయితే చూడండి 23rd. ఆ రోజు చూస్తే మీరైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏమాత్రం కథే హీరో అని చెప్తున్నారు, మీరు మాత్రం ఏమాత్రం ఖాళీ ఉన్నా కూడా 23rd మారుతి నగర్ సుబ్రహ్మణ్యంకి వెళ్ళండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు.